ఎటు పోవాలరా ఇప్పుడు? ఏం చెప్పావురా? ఇటు పోదామని వచ్చినావు, కటే పోవాలి. కానీ ఆడు దొరుకుతలేదు కదరా. వాడు దొరకడు. మరి ఎందుకు అరే పొద్దున్న దాకా పోతే వాడు చుక్కలు చూపెడుతున్నాడు కదరా. అందుకే అర్ధరాత్రి పోయి మనకి మనం లెక్కలు చూపెడదాం అంతేరా. వాడేదో ఆధార్ కార్డు తీసుకున్నాడు ఫీల్ అవుతుండు, క్రెడిట్ కార్డు తీసుకున్నాడని అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్పేదేం లేదు, ఇక చూపెట్టుడే. 6 నెలలు అవుతుంది, కూడా ₹1 కూడా కట్టలేదు. నీ అవ్వ మన జాబులు వీక్తయ్యా. ఇంకా సూసులు బీసులు ఏం లేదు, చెల్లాడు అంతేమో మన సంగతి తప్ప. ఉంటాడు ఈ గల్లీలో ఉంటారా, లేదా ఈ గల్లీ అంత ఒకటే తీరున్నాయి మామ. కనిపించేస్తారా? ఎప్పుడు కనిపించేస్తారు. గల్లీలో తిప్పుతున్నాడు మన గల్లీ. ఇల్లు కట్టడేమో కానీ మనకి చూపెడుతున్నాడు. అన్ని ఒకటే తీరున్నాయి మామ. అరే మన ఇళ్ళకి ఎవరు వచ్చింది? ఇటేనా? ఇట అనుకుంటా, నాకు కూడా కనిపిస్తుంది. ఆడు పిచ్చిలు అవుతున్నారు కదరా అందరికి. కాదు పిచ్చినా కొడుకు రోజు వస్తున్నా మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇదే ఉందా ఇక అమ్మ? ఇదే కదరా? ఇదే మామ, ఇదే ఉంది. సౌండ్ చేయకో. ఇప్పుడు లోపల పోయి నెట్టలు ఎత్తావరా? డోర్ బెల్ కొట్టి అప్పుడు సౌండ్ రాదా? కరెక్ట్. ఓవర్ యాక్టింగ్ చేయకు. చలా మామ, ఇదేనా ఇల్లు? రోజు వస్తావు కదరా, మళ్ళా కొత్తగా అడుగుతావు. రోజు వచ్చిన మర్చిపోయి రాలే ఇప్పటిదాకా. ఉన్నాడా లేదా అని అడుగుతున్నా. అయ్యో నువ్వు జోక్ చేస్తావా? జోకులే చేస్తున్నావు. కాదు వాడు కార్డు ఇచ్చినప్పుడు పత్రం నింపుతున్నారా, ఓన్ హౌసా రెంట్ హౌసా టిక్కులు కొడుతుంది. మరి ఇప్పుడు అన్ని కొత్తగా చెప్తావు. టిక్కు పెట్టినరా, కానీ ఉన్నాడా లేదా అని నువ్వు సతాయించకు. నాకు అర్థమైంది, నన్ను సతాయిస్తున్నావు అని అర్థమైంది. సతాయించకు, పండచ్చు లోపల లేపుదంప. అదేరా నేను అనేది ఏంటంటే, తీసుకున్నవాడు మంచిగా అంటాడు, ఇచ్చినవాడేమో వీధిలో పండి తిరుగుతాడు కుక్కలు లెక్క. గట్ట పెళ్ళిగట్టే. అయ్యా సార్, ఇప్పుడే పాస్టర్ కుక్కకేసిన. అన్ని మూసుకొని పండక ఈ తెరుచుకొని కూర్చునుడేందో, ఆడిని కిడ్నాప్ చేసుడేందో. ఫేస్ టు ఫేస్. నీ విషయంలో మస్తు ఫేమస్ కదరా మేము. బిచ్చగాళ్ళలాగా చూస్తావు కదరా మమ్మల్ని. నీకు బిచ్చగాళ్ళ మొక్కలు గుర్తుండే కదా. అరే మామ మీరా ఏది ఇట్లా ఛాయ్ నీళ్ళేమరా? అరే 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 నిన్ను కట్టేసాము, నువ్వు మమ్మల్ని చుట్టేయాలని చూడక చెప్తున్నా. పైసలు ఎప్పుడు చెప్పు. పైసలు పైసలు ఎక్కడ పైసలు? పైసలా? నువ్వు సంకనాకిపోతున్నావు అని నీకే తెలియకుండా ఏదో నేను ఎంజాయ్ చేస్తున్నా అన్న ఫీల్ అయి పెట్టిన అడ్డమైన ఖర్చుల పైసలు కదరా. మేము నీ చేతిలో పెట్టిన క్రెడిట్ కార్డ్ పైసలు. ఓ ఓ ఓ ఆ పైసలా? నాకు ఇప్పుడే అర్థమవుతుంది బాబా, నా చేతిలో పెట్టిన క్రెడిట్ కార్డ్ కాదు దరిద్రం అది. నువ్వేంద్రా సపోర్ట్ చేయవు అనే ఈ తొక్కలో మీటింగ్ లేదో నాకు అర్థం కాదు. నువ్వు అని ఇప్పుడే వేసేద్దాం. నేను క్లారిటీగా ఉన్నా, నువ్వే చెప్పాలి. ముందుకి కట్లిపోరు మామ, కట్టాలంటే కట్లిపోరు కదా. ప్లీజ్ కొంచెం ప్లీజ్. ఏమంటారా? ఇంకో అరే కట్లిప్పినా కదా, కట్టరా కొన్ని పైసలు కట్టరా ప్లీజ్. ఎక్కడ పైసలు? అరే కొన్ని కట్టరా, ఎన్నో కొన్ని కట్టరా పైసలు. ఎవరిరా పైసలు?
గుమ్మడికాయలో కూర్చోమైందిరా అంత కట్టిరా గుంజిపీరా ఏంద్రా గుంజేది మీరు ఎంత గుంజనా ఏం లేదు అంత డొల్లా. అరే రే 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 షేర్ కదరా కాళ్ళు అనుకో జర కట్టురా రే కట్టరా ఎన్ని రోజులు తెప్పించుకుంటావు జర కట్టురా ప్లీజ్ రా. మీరు నా క్రెడిట్ కార్డు ఇచ్చినప్పుడు నేను ఎట్లా తప్పించుకున్నారా సార్ అనుకుంటా మీరే నెంబర్ వన్. నేను బాత్రూమ్ పోతే బాత్రూమ్ కత్తిరి, లిఫ్ట్లో పోతే లిఫ్ట్లో కత్తిరి. అయినా నాది ఫస్ట్ ఫ్లోర్ మీరు 12th ఫ్లోర్. అయినా ఇచ్చి పెట్టిరా. పెట్రోల్ బంక్ పోతే అడిగేచ్చి అడిగిరి. షాపింగ్ మాల్ పోతే అలా స్టాల్ పెట్టి మరి ఎంబడవాడు నాకు తలిగిత్తిరి. అప్పుడు తిరిగిరుగా ఇప్పుడు కూడా తిరిగి మీరు కొట్టకూడదు. ఆర్బీఐ రూల్ ప్రకారం క్లయింట్ కొట్టకూడదు తెలుసా? ఏమిటండి మీరు మాట్లాడేది? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నాను. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నువ్వు మమ్మల్ని సాగొట్లే తిప్పించుకుంటా ఆ కొట్టుడు మీద ఈ కొట్టుడు ఎత్తారా? అప్పుడు అంటే నీ సిబిల్ స్కోర్ మంచిగా ఉండని కార్డు ఇప్పించినాం రా. చెప్పినారు మీకేదో టార్గెట్ పూర్తి అయితే ఇన్సెంటివ్ చెప్తే అని నాకంట కట్టేది. ఇదే గొప్ప ఊచుకున్నది మనం ఇప్పించినాం. అప్పుడు అంటే నీ సిబిల్ స్కోర్ 816 ఉండే. ఇప్పుడు ఎంత ఉందిరా? మొత్తం పడిపోయింది 610. ఆ స్కోర్ నేను చదువుకున్నప్పుడు వచ్చినా అయిపో మంచి జాబ్ వచ్చు అనుకున్నా. లేదు క్రెడిట్ కార్డ్ అన్నా తీసుకున్నాం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎందుకు పడిపోయింది రా అంత తక్కువ? చెప్పు. మీ కార్డు చేయబట్టేరా? అర్థమైందా? నువ్వు ఇదే మా లోన్ యాప్ లో కూడా నువ్వు లోన్ తీసుకున్నావు, మరి అవి ఎందుకు పెడతలేవు? అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఆయన ఆర్టిస్ట్ లో పైసలు ఆడుతారు ఎట్లా? మగ్గిలిపోయింది అసలు, మామూలుగా లేదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రే అయినా క్రెడిట్ కార్డు అవసరానికి వాడతారా? ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. నువ్వు ఎట్లా వాడినావో తెలుసారా? క్రెడిట్ కార్డు యాక్సెప్టెడా? అన్న క్రెడిట్ కార్డు తెలుసా? ఎలా కనిపిస్తాను రా నీకు? అన్న క్రెడిట్ కార్డు తెలుసా? అన్న క్రెడిట్ కార్డు తెలుసా? వేసేసాడు. నువ్వు పైసలు పడతావా లేదా? కొట్టకూర పైసలు కట్టు. నువ్వు పైసలు కట్టు. నేను చెప్పిన క్రెడిట్ కార్డు కాదురా, 6 నెలలు అవుతుంది, ఇంకెన్ని రోజులు తిరగమంటావు? నేను ఏడుకోతే ఆడికొచ్చి నన్ను ఎంటే బతుకుందా అని చెప్పి నేను ఏడవంటా రప్ప గీకిన. ఎవడు వాడమన్నాడు? మరి వాడినప్పుడు కట్టాలి కదా. అరే అందరికి ఇప్పిస్తారు, అందరు ఇలా లేరా శాతకాలం కట్టు. నీకు శాతకాలని చెప్పు. అరే నువ్వు శాతకాలు కాదు, నీ దగ్గర ఉన్నాను తిప్పుతున్నావు ఎందుకు అందరినీ? పైసలు ఉన్నప్పుడు మాయ కూడా జాబులు రా భయ్, అర్థం చేసుకో. నాది కూడా జాబే రా భయ్. ఇజ్జత్ దిత్తం చెప్తున్నా, ఘోరంగా దిత్తం. 4 గోడల మధ్య జరిగింది, బయట పోకుండా చూసుకో. మీరు ఏమన్నా చేసుకోరు భయ్, మీరు కొడతారా చంపుతారా? అంటే కొడతారా అంటున్నా, కొట్టడమే పెద్ద లెక్క కాదురా. మడికి ఎట్టరా భయ్? ఎవరు రే రే ఇట్లా ఉన్నాడు? మామా నన్నేం చేయకురా, నన్నేం చేయకురా. నేను మేమేం చెప్తాం రా? మామా క్రెడిట్ కార్డు వాళ్ళు వచ్చారు అవసరం చేసుకోనికి. మీరే క్రెడిట్ కార్డు లెక్కలు వచ్చారు మామా. పొట్టు కొట్టరు మామా, కిడ్నాప్ చేసి. చెప్తున్నావారా? చెప్తున్నావా నువ్వు? క్రెడిట్ కార్డ్ని వాడుకోవాలరా, దాంతో ఆడుకుంటా అంటే నడవది. ఎన్నిసార్లు చెప్పినా కంతే. నువ్వు మా క్రెడిట్ కార్డు కూడా వాడుతున్నావు, వాళ్ళు మమ్మల్ని దొబ్బుతున్నారు. అరే మా పైసలు కూడా నీ దగ్గర ఉన్నాయి కదరా, అవన్నీ కూడా నీకే ఇచ్చినాం కదరా. ఇప్పుడు వాళ్ళు కూడా పైసలు అడుగుతున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తే వినకుండా క్రెడిట్ కార్డులు వాడితే మంచిదే, కానీ కరెక్ట్ వాడాలి దాన్ని. నేను కూడా అప్పుడు చెప్పినా కదా మనకి ఎదురా పైసలు అని. వీడికి ఇట్లా అవుతారని నాకే మరక దమ్మవుతుందిరా అయ్యా, వీరికి ఊరు ఖర్చుడేమో కానీ మనం నువ్వేమో మేము వచ్చిన నిద్ర కూడా పోలేకపోతున్నావు. అర్థమవుతుందా? క్రెడిట్ కార్డుల వల్ల దాన్ని వాడుకున్నంతసేపు మంచిగానే ఉంటుంది, ప్రాపర్గా కట్టుకుంటే లెక్క, లేకుంటే ఇట్లే దవడపళ్ళు రాలుతాయి. ఎట్లా వేసి కడతారమ్మా, మళ్ళీ క్రెడిట్ కార్డు తోలుకుంటారా? తీసుకున్నప్పుడు వాడటప్పుడు మంచిగా ఉంది కానీ కట్టేటప్పుడు ఈ విమానం అవుతుందా? సారీగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టేస్తా, పోదాం.